Guru. Hi students, welcome to C Guru Telangana classes. అమ్మ మనం తెలంగాణ ఎకనమీకి సంబంధించినటువంటి వివరాలు చదువుకునే క్రమంలో నేను ప్రతి సబ్జెక్టుకి సంబంధించి మీరు గమనించే ఉంటారు. ఫస్ట్ సిలబస్ పేపర్ చేయటం అనేది ఖచ్చితంగా నేను చేస్తూ వస్తూ ఉన్నాను, అంటే అది ఒక కంపల్సరీగా పెట్టుకున్నా. కాబట్టి ఇప్పుడు మనం తెలంగాణ ఎకనమీ క్లాసులు ప్రారంభించుకుంటున్నాం కాబట్టి దీనికి సంబంధించి కూడా సిలబస్ మీద మీకు ఒక సెషన్ ఇది. అంటే ఇది కానీ మీరు బాగా చూస్తే మీకు కాన్ఫిడెన్స్ లెవెల్ అనేది ఒకటి బిల్డ్ అవుతుంది. అంటే ఏంటి, తెలంగాణ ఎకానమీ అనే ఒక ఫోబియా ఎవరికైతే ఉంటుందో ఆ ఫోబియా ఎగిరిపోవడానికి ఈ సెషన్ మీకు సహాయపడుతుంది. ఓకే, అయితే ముందుగా మనం మీకు మన గవర్నమెంట్ వెబ్సైట్ నుంచి తీసినప్పుడు, అయితే టీఎస్పీఎస్సీ వెబ్సైట్ నుంచి తీసినప్పుడు సిలబస్ పేపర్ ఇది మీకు కనిపించకపోవచ్చు. ఇది నేను మీకు పెట్టడానికి కారణం ఏంటంటే మొత్తం మీద మీకున్నటువంటి మార్క్స్, అంటే రేపు మీరు కానీ ఎగ్జామ్ అపీర్ అయితే మీకు ఎన్ని మార్కులు రావాలి అనేది పక్కన పెడితే టోటల్ మార్క్స్ మీకు 675 మార్క్స్ అండి. 675. ఓకే, ఈ 675 ఏ విధంగా డివైడ్ చేస్తున్నాడు సార్ అంటే 600 మార్కులు రిటర్న్ టెస్ట్, 75 మార్కులు ఇంటర్వ్యూకి డివైడ్ చేస్తున్నాడు. ఈ 600 మార్కులు రిటర్న్ టెస్ట్ అన్నప్పుడు మీకు మొత్తం 4 పేపర్స్. ఇక్కడ కనిపించకపోయినా పర్లేదు, నేను మళ్ళీ ఎక్స్ప్లెయిన్ చేస్తాను. అంటే ఒక్కొక్క దాని గురించి మనకి ఇక్కడ ఎక్స్ప్లెయిన్ చేసుకోవాల్సిన అవసరం కూడా ఏం లేదని మీకు తెలుసు కాబట్టి నేను ఇప్పుడు ఎకనమీ గురించి చెప్పాలి. అందుకే ఫస్ట్ కొద్దిగా ఉపోద్ఘాతంగా దీని నుంచి స్టార్ట్ చేశాను. ఏంటి, పేపర్ 1 150 మార్కులు, పేపర్ 2 150 మార్కులు, పేపర్ 3 150 మార్కులు, పేపర్ 4 150 మార్కులు. 4 150 ఎంత, 600. ఇక్కడ నువ్వు మార్కులు ఎంత తెచ్చుకుంటావు అనేది పక్కన పెడితే ఇంటర్వ్యూకి కానీ నువ్వు సెలెక్ట్ అయితే ఇంటర్వ్యూలో నీకు 75 మార్కులు అనేవి ఉంటాయి. అక్కడ వాళ్ళు ఎన్ని వేస్తారు ఏంటనేది నువ్వు ఇంటర్వ్యూ చేసేదాన్ని బట్టి ఉంటుంది. ఓకేనా, ఇదైతే మీ ఎగ్జామ్ సబ్జెక్ట్లో ఉండే క్రైటీరియా, అంటే సిలబస్ ఏ విధంగా ఉంటుంది అనేది పక్కన పెడితే అసలు ఎగ్జామ్ ప్యాటర్న్ ఏంటి అనేది. ఇంకోటి, గ్రూప్ 2కి సంబంధించినటువంటి ముఖ్యమైన అంశం ఏంటి, మల్టిపుల్ చాయిస్ బిట్స్ ఇస్తాడు. దానితో పాటు మీరు గమనించాల్సింది ఏంటి సార్ అంటే ఒక్కొక్క పేపర్కి 2.5 అవర్ 2.5 గంట సమయం ఇస్తాడు మీకు. 2.5 గంట గుర్తుపెట్టుకోండి, 2.5 గంట సమయం ఇస్తాడు. అంటే ఒక రకంగా మీరు 60 నిమిషాలు ఒక గంట అనుకుంటే 60 నిమిషాలు 120, ఇంకొక 30 నిమిషాలు అంటే 150 నిమిషాల సమయం. ఈ 150 నిమిషాల సమయంలో మీరు 150 క్వశ్చన్స్, ప్రతి పేపర్లో కూడా 150 క్వశ్చన్స్ మీరు ఫేస్ చేయాల్సి ఉంటుంది. అంటే ఒక రకంగా ఒక ప్రశ్నకి 1 నిమిషం కేటాయించే విధంగా మీకు సమయం ఇచ్చి ఉన్నాడు. అది కొద్దిగా మనసులో పెట్టుకోండి. ఇంకా నోటిఫికేషన్ బట్టి అక్కడ ఉన్న కాంపిటీషన్, అంటే ఆ సంవత్సరంలో ఉన్న కాంపిటీషన్ బట్టి మీకు ఈ 600 మార్కులకు వచ్చే మార్కులు మారుతుంటాయి. కొన్నిసార్లు కొంతమందికి 400కి ఇంటర్వ్యూ వస్తుంది, కొంతమందికి 350కే వస్తుంది, కొన్ని సందర్భాలు 500 వచ్చినా కూడా రాదు, చెప్పలేము. దాంతోపాటు మీకు తెలిసిందే ఓసీ, బీసీ, ఎస్సీ, ఎస్టీ, మళ్ళీ వాళ్ళలో మేల్ అండ్ ఫిమేల్, అదేవిధంగా పీడబ్ల్యూడి, పర్సన్ విత్ డిజబిలిటీ, అంటే ఏంటి పిహెచ్సి క్యాండిడేట్స్ ఉంటారు కదా, వాళ్ళందరినీ ఇక్కడ పరిగణలోకి తీసుకోవడం జరుగుతుంది. ఎందుకంటే ఇది డిఫెన్స్ ఎగ్జామ్ కాదు, వికలాంగులు తీసుకోకుండా ఉండటానికి. ఇక్కడ వికలాంగులు కూడా ప్రత్యేకమైన కోటా ఉంటుంది కాబట్టి వెరీ హై కాంపిటీషన్ ఉంటుంది. మెయిన్ బ్రెయిన్ పవరే చూస్తాడు తప్ప ఇక్కడ ఎక్కడ నీకు ఫిజికల్ పవర్ అనేది ఒకటి చూడు. ఫస్ట్ పేపర్ మొత్తం ఏంటి మీకు తెలిసిందే, జిఎస్ జనరల్ స్టడీస్ అనే పేరు మీద ఇస్తాడు. సెకండ్ పేపరు హిస్టరీ, పాలిటీ, సొసైటీ సోషియాలజీ మీద ఇస్తాడు. థర్డ్ పేపరు ఎకనమీ అండ్ డెవలప్మెంట్ పేరుతో ఇచ్చాడు. ఎకనమీ అండ్ డెవలప్మెంట్ అంటే ఇండియన్ ఎకనమీ, తెలంగాణ ఎకనమీ, దానితోపాటు సపరేట్గా మీకు సస్టైనబుల్ డెవలప్మెంట్ని ఒక ప్రత్యేక అంశంగా తీసుకొని పెట్టాడు. ఇంకా ఫోర్త్ వన్ మీకు తెలిసిందే, ఎందుకంటే దాదాపు కొన్ని దశాబ్దాలకు పైగా కష్టపడి తెలంగాణ రాష్ట్రాన్ని తెచ్చుకున్నారు. ఈ తెచ్చుకోవడం వల్ల ఏమైంది సార్ అంటే ఆ తెలంగాణ మూమెంట్ అనేది ఏ విధంగా ఉంది, అంటే తెలంగాణ అనే ఐడియా, తెలంగాణకు సంబంధించినటువంటి ఆ ఐడియాని నిజం చేసుకోవడానికి మొబిలైజేషన్ ఏ విధంగా ఉంది, ఏ విధంగా తెలంగాణని సాధించారు అనేది ఒక 3 పార్ట్స్ పెట్టి 50 పెట్టేసేసి
150 మార్కులు ఆ పేపర్ కూడా పెట్టడం జరిగింది. సో వెరీ వెరీ స్కోరింగ్ ఏరియాస్ కూడా మీకు టీఎస్పీఎస్సీ ఎగ్జామ్స్లో మనకు కనిపిస్తాయి. ఓకే, ఇంకా అక్కడి నుంచి నేను చెప్పబోయే సబ్జెక్ట్ విషయానికి వస్తే ఏమ్మా, అది పేపర్ 3 పేరుతో ఉంది. యాక్చువల్గా పేపర్ 3లో వాడు ఇచ్చిన క్యాప్షన్ ఏంటి, ఎకనమీ అండ్ డెవలప్మెంట్. ఎకనమీ అండ్ డెవలప్మెంట్ అని ఇచ్చాడు. అర్థశాస్త్రము అంటే ఎకనామిక్స్ వస్తుంది, కానీ ఇక్కడ ఎకనమీ అంటే ఆర్థిక వ్యవస్థ. ఒక రకంగా ఆర్థిక వ్యవస్థ అంటే ఎకనామికల్ సిస్టమ్ని రిఫ్లెక్ట్ చేసేటటువంటి పదం అనమాట ఇది. అంటే డెవలప్మెంట్, ఇక్కడ గ్రోత్ అంటే వృద్ధి, కానీ ఇక్కడ వృద్ధి వల్ల డెవలప్మెంట్ అభివృద్ధి ఇచ్చాడు. ఆర్థిక వ్యవస్థ అభివృద్ధి గుర్తుపెట్టుకోండి, వృద్ధి వేరు అభివృద్ధి వేరు. అంటే మీరు టాపిక్లోకి పోయినప్పుడు మీకు వస్తుంది, ఎందుకంటే మీకు ఇండియన్ ఎకానమీలో భాగంగా గ్రోత్ అండ్ డెవలప్మెంట్ అనే సిలబస్ కూడా ఉంది, అంటే ఒక టాపిక్ మీద మీకు ఉన్నది. కాబట్టి ఇక్కడ గ్రోత్ గురించి కాకుండా డెవలప్మెంట్ గురించి కూడా చదవమని చెప్తున్నాడు. అంటే అన్నీ లోపలికి వెళ్దాం. ఇందులో తెలంగాణ ఎకనమీకి సంబంధించి కానీ మనం తీసుకున్నట్లయితే ఏమ్మా, జనరల్గా మొత్తం మీకు 3 ఇచ్చున్నాడు. ఏది ఎకనమీ పేపర్ మొత్తం, ఇండియన్ ఎకనమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ, మూడవది ఇష్యూస్ ఆఫ్ డెవలప్మెంట్ అండ్ చేంజ్. అంటే జాగ్రత్తగా మీరు ఒకసారి గమనిస్తే మొదటి పార్ట్లో ఒక 50 మార్కులకి భారత ఆర్థిక వ్యవస్థ గురించి ఇచ్చాడు. ఏది దానికి సంబంధించినటువంటి వివరాలు మీరు 1947 నుంచి ఇప్పటి వరకు చూసుకుంటూ వచ్చిన మార్పులన్నీ చూసుకోవాలి. రెండవది భారత ఆర్థిక వ్యవస్థను చదువుకునే క్రమంలో తెలంగాణకు సంబంధించిన ఆర్థిక వ్యవస్థ ఏ విధంగా చూడమన్నాడు. మూడవది ఏంటి, అభివృద్ధి చెందే క్రమంలో ఉన్నటువంటి సమస్యలు ఏంటి, అలానే వాటికి ఉన్న సవాళ్ళు ఏంటి, దానికి అనుగుణంగా మార్పులు ఏమైనా వచ్చాయో రాలేదనేది 3వ దాంట్లో పెట్టాడు. ఓకే, మీరు ఇండియన్ ఎకానమీ కరెక్ట్గా చదివితే తెలియకుండానే మీరు 3వ భాగం చదివినట్లే. ఎందుకు సార్ అంటే భారత ఆర్థిక వ్యవస్థలోనే మనం సస్టైనబుల్ డెవలప్మెంట్ అంటే ఎస్డిజి గురించి మనం చదువుతాం, ఇది సస్టైనబుల్ డెవలప్మెంట్ గోల్స్ గురించి మనం చదువుతాం. కానీ ప్రత్యేకంగా మీరు దీని మీద అయితే వర్క్ చేయాలి. ఎకనమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ మీద అయితే మీరు ఖచ్చితంగా వర్క్ చేయవలసి వస్తుంది. ఇప్పుడు ఆ సిలబస్ గురించి మనం ఒకసారి చూస్తే పేరైతే ఏమని ఇచ్చున్నాడు, తెలంగాణ ఎకనమిక్ సిలబస్ పేరు ఎకనమీ అండ్ డెవలప్మెంట్ ఆఫ్ తెలంగాణ అని ఇచ్చున్నాడు. అందులో మీకు ఇచ్చినటువంటి టాపిక్స్ అనడం కంటే కూడా యూనిట్స్ అంటే బాగుంటుంది. మొత్తం 4 యూనిట్లు ఇచ్చున్నాడు. 1, 2, 3, 4 యూనిట్లు ఇచ్చున్నాడు. ఈ 4 యూనిట్లు మీరు ప్రిపేర్ అయితే మీకు 50 మార్కులు వెయిటేజ్ ఇచ్చాడు. గుర్తుపెట్టుకోండి, ఈ 4 యూనిట్లకు సంబంధించినటువంటి వెయిటేజ్ ఎంత, 50 మార్కులు, 50 మార్క్స్. ఈ 4 ప్రిపేర్ అయితే, ఇండియన్ ఎకనమీకి సంబంధించి ప్రిపేర్ అయితే అదొక 50 మార్కులు, డెవలప్మెంట్ అండ్ చేంజ్ థర్డ్ సెక్షన్ ప్రిపేర్ అయితే అదొక 50 మార్కులు. ఇప్పుడు ఈ 4 యూనిట్స్ మీరు ప్రిపేర్ అయితే 50 మార్కులు. ఇది మనసులో ఉంచుకోండి. దాంట్లో ఫస్ట్ వన్ తీసుకుందాం. ఫస్ట్ వన్ మనకేమిచ్చాడు చూడండి. ముందు ఇక్కడ హెడ్డింగ్స్ చదవండి, చాలా ఇంపార్టెంట్. తెలంగాణ ఎకనమీ ఇన్ అన్డివైడ్ ఆంధ్రప్రదేశ్ అన్నాడు. అన్డివైడ్ ఆంధ్రప్రదేశ్ అంటే ఇప్పుడు ప్రజెంట్ ఆంధ్రప్రదేశ్ విడిపోయింది కదా, ఏది నవ్య ఆంధ్రప్రదేశ్ కానీ తెలంగాణ విడిపోయింది కదా, అట్లా కాకుండా ఆంధ్రప్రదేశ్ విభజనకు ముందు అంటే అర్థం ఏంటి, 1956లో మనకి ఆంధ్రప్రదేశ్ ఏర్పడింది. 2014లో తెలంగాణ ఆంధ్ర 2గా విడిపోయింది. కాబట్టి వాడికి ఇదే ఇచ్చాడు చూడండి, 1956, 2014 మధ్యలో ఉన్నటువంటి ఎకనమీ ఏది, మన తెలంగాణ ప్రాంతానికి సంబంధించినటువంటి ఆర్థిక అంశాలు ఏంటో ఒకసారి చూడమన్నాడు. అంటే మీరు చదువుకున్నప్పుడు ఏం చేస్తారు సార్ అంటే 1970 అది 56 నుంచి 70 వరకు, 1970 నుంచి 90 వరకు, 1990 నుంచి 2014 వరకు అని చెప్పి మనం అతి సులువుగా విభజించి చూసుకోవచ్చు తెలంగాణ ఆర్థిక వ్యవస్థని. 56 నుంచి 70,
70 నుంచి 90, 90 నుంచి 2010. అంటే ఎందుకు సార్ ఇవి ఇవ్వడం జరిగింది సార్ అంటే మీరు చూసే ఉండొచ్చు 70 సమయంలో మన తెలంగాణ ప్రాంతంలో అంటే యాక్చువల్గా మీరు 1969 తీసుకోండి. సపోజ్ ఇది నేను తీసుకున్నాను అనుకోండి. 1969లో మీకు జై తెలంగాణ మూమెంట్ వచ్చింది, అవునా? అంటే మనకు జై తెలంగాణ మూమెంట్ వచ్చిన తర్వాత ఆ మూమెంట్కి సంబంధించి గవర్నమెంట్ కొన్ని యాక్షన్స్ తీసుకుంది. ఆ యాక్షన్స్ తీసుకున్న తర్వాత కొద్దిగా తెలంగాణ ప్రాంత ప్రజలకు అనుకూలంగా పరిపాలనలో మార్పులు చేయబడ్డాయి, కొన్ని అవకాశాలు ఇవ్వబడ్డాయి. ఓకే, ఆ కొన్ని అవకాశాలు ఇచ్చిన తర్వాత అన్నప్పుడు మళ్ళీ మనం 70 నుంచి వెళ్తాం 1970 నుంచి 1990 వరకు. అంటే ఇక్కడ ఇందిరాగాంధీ గారి పాత్ర ఎంత కీలకమైనదో మనం లోపలికి వెళ్ళి చదువుకుంటే మీకే తెలుస్తుంది. మరి 70 నుంచి 90 దాకా, ఈ 70 నుంచి 90 దాకా మనం తీసుకున్నప్పుడు ఇక్కడ మీకు జయాంధ్ర ఉద్యమాన్ని మీరు చూస్తారు. ఇక్కడ ఆంధ్ర తెలంగాణ ఈ ఇద్దరికి సంబంధించినటువంటి కాన్ఫ్లిక్ట్స్ అంటే సంఘర్షణలు ప్రారంభమైనప్పుడు తెలంగాణ ప్రాంత వ్యక్తులు జై తెలంగాణ ఉద్యమాన్ని తీసుకొచ్చారు. దీనికి ప్రతిగా జై ఆంధ్ర ఉద్యమం తీసుకురావటం, ఈ క్రమంలో రాష్ట్రపతి పాలన పడటం ఇది ఉమ్మడి ఆంధ్రప్రదేశ్లో పడ్డ తర్వాత పరిపాలనలు ఏమైనా చేంజెస్ వచ్చాయో మీరు ఒకసారి చూస్తారు. అయితే ఎందుకు 90 దాకా నేను తీసుకుపోయి డివైడ్ చేశాను సార్ అంటే ఈ 90 క్రమంలో భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోతుంది. ఈ భారత ఆర్థిక వ్యవస్థ కుదేలైపోయిన తర్వాత మీరు గమనించవచ్చు అక్కడ ఏమవుతూ ఉంటుంది సార్ అంటే ఇయర్లీ ప్లాన్స్ ప్రవేశపెట్టడం, భారతదేశాన్ని గాడిని పెట్టడానికి 1991 న్యూ ఇండస్ట్రియల్ పాలసీ అంటే నూతన పారిశ్రామిక విధానాన్ని ప్రవేశపెట్టి లిబరలైజేషన్, ప్రైవేటైజేషన్, గ్లోబలైజేషన్, డీఇన్వెస్ట్మెంట్ అనే కొత్త కొత్త పద్ధతులు తీసుకువచ్చి భారతదేశాన్ని గాడిలో పెట్టడానికి కొన్ని పాలసీస్, ఏది లుకీస్ట్ పాలసీ కావచ్చు, ఇట్లాంటి కొన్ని మీకు కనిపిస్తాయి. ఇక్కడ ఎంఆర్పిపి యాక్ట్ని సవరించడం, ఐడిఆర్ఏ యాక్ట్ని సవరించడం, ఎఫ్ఈఆర్ యాక్ట్ని సవరించడం, అలానే ఆ క్రమంలో కాంపిటీషన్ యాక్షన్ ప్రవేశపెట్టడం, ఇట్లాంటి కొన్ని మనకు కనిపిస్తాయి అనమాట. అవి దేశాన్నే కాదు దేశంలో ఉన్న రాష్ట్రాన్ని బాగా ఇంపాక్ట్ చేశాయి. ఆ ఇంపాక్ట్ చేసిన తరువాత అన్నప్పుడు యాక్చువల్గా 90 నుంచి మనం తీసుకోకూడదు, ఎందుకంటే 1990 నుంచి 92 వరకు దేశవ్యాప్తంగా వార్షిక ప్లాన్స్ వచ్చాయి, వార్షిక ప్రణాళికలు వచ్చాయి. ఈ వార్షిక ప్రణాళికలు ప్రవేశపెట్టిన తరువాత 92 నుంచి మనం ప్లానింగ్కి వెళ్ళిపోయాం. కావాలంటే మీరు చూడండి, సూచనాత్మక ప్లాన్స్ అంటే ఇండికేటివ్ ప్లాన్స్ స్టార్ట్ చేయటం, ఇది ఫ్రాన్స్ దేశ తరహాలో. అప్పటి నుంచి మన తెలంగాణ ఏ విధంగా ఉంది, అందుకే అక్కడి నుంచి 2014 వరకు అనేది ఇంకా చివరిది, ఇది తెలంగాణ ప్రాంతం విడిపోయేంత వరకు ఉన్నటిది. కాబట్టి ఇదంతా కష్టమేం కాదు. అయితే మీరు చదువుకునే క్రమంలో మీరు ఏం చేస్తారు సార్ అంటే నేను అక్కడ ఉన్నటువంటి చిన్న చిన్న మైలురాళ్ళు ఉంటాయి కదా, ఆ మైలురాళ్ళ మీద మీకు వర్కౌట్ చేసి చూపిస్తాను. చాలా అద్భుతంగా ఉంటుంది టాపిక్. ఇంకోటి మీకు కూడా తెలుస్తుంది అంటే ఈరోజు తెలంగాణ రాష్ట్రం ఏర్పడటానికి అయిన కారణాలు ఏంటి అనేది మనం ఇక్కడ చూడొచ్చు. ఈ కారణాల్లో భాగంగా ఇంకా హైలైట్ చేశాడు ఇక్కడ. ఏంటి హైలైట్? ఇదిగోండి డెప్రివేషన్స్ అన్నట్టు. డెప్రివేషన్స్ అంటే ఒక రకంగా లేమి అంటే కొరత అనొచ్చు. అయితే ఈ కొరత అనే పదం అంటే కంటే కూడా లేమి అనే పదానికి ఒక విస్తృతమైన అర్థాన్ని మనం ఇవ్వచ్చు. అంటే లేమి అంటే అర్థం ఏంటి సార్ అంటే ఉన్నప్పటికీ, అంటే అందుబాటులో ఉన్నప్పటికీ వినియోగించకపోవటం లేదా కేటాయించకపోవటం అంటే అర్థం ఏంటి? ఇక్కడ పదం వాడాలి, సరిగా వినియోగించకపోవటం, సరిగా కేటాయించకపోవటం. ఇది మనం గమనించాలి. ఇంత పెద్ద పదాన్ని సింపుల్గా మనం దేంట్లో ఏ పదంలో వాడచ్చు? లేమి అనే పదాన్ని ఉపయోగించి వాడచ్చు. దాన్ని మనం డెప్రివేషన్ అంటాం. డెప్రివేషన్ ఇక్కడ ఇచ్చాడు చూడండి. డెప్రివేషన్ దేనికి సంబంధించి? నీటికి సంబంధించి, అలానే ఫైనాన్స్ సంబంధించి. అంటే ఇక్కడ చూడండి, ఇది ఒకటి తీసుకోండి, వాటర్, కొద్ది కలర్ మారుస్తాను, వాటర్, ఫైనాన్స్, ఎంప్లాయ్మెంట్. అంటే కరెక్ట్గా మాట్లాడితే తెలంగాణలో ఒక స్లోగన్ కనిపిస్తుంది. ఏంటది? నీరు,
నిధులు నియామకాలు. నీరు నిధులు నియామకాలు. ఇక్కడ గమనించండి, నీరు లేమి అన్న అంటే అర్థం ఏంటి? నీరు అందుబాటులో ఉన్నప్పటికీ సరిగా వినియోగించుకోకపోవటం, సరిగా కేటాయించకపోవటం. ఎవరికి? తెలంగాణ ప్రాంతానికి. బాగా అర్థమవుతుంది, గమనించండి. నిధులు లేమి అంటే నిధులు అందుబాటులో ఉన్నప్పటికీ నిధులు సరిగా వినియోగించకపోవటం, నిధులు సరిగా కేటాయించకపోవటం. ఎవరికి? తెలంగాణ ప్రాంతానికి. నియామకాలు లేమి. నియామకాలు అందుబాటులో ఉన్నప్పటికీ నియామకాలు సరిగా వినియోగించకపోవటం, నియామకాలు సరిగా కేటాయించకపోవటం. ఎవరికి? తెలంగాణ ప్రాంతానికి. రాష్ట్రము రావటానికి ప్రధానమైన కారణం ఏంటి సార్ అంటే ఈ మూడింటిలో తెలంగాణ ప్రాంత ప్రజలకు వచ్చినటువంటి అసంతృప్తి. ఆ అసంతృప్తి వలన నిరసన వచ్చింది, నిరసన వలన విపరీతమైనటువంటి ఆక్రోశం వచ్చింది. ఆ ఆక్రోశం నుంచి రకరకాల ఉద్యమాలు ఎగసాయి. ఆ ఉద్యమాలని కర్కశంగా అణగదొక్కారు. ఈ కర్కశంగా అణగదొక్కే క్రమంలో కొన్ని వందలు కాదమ్మా, కొన్ని వేల మంది ప్రాణాలు పోగొట్టుకున్నారు. ఓకే, ఫలితమే ఈ రోజున తెలంగాణ ఒక శిశువు పుట్టింది. ఇప్పుడు ఆ శిశువు యొక్క వయసు సుమారు 7 సంవత్సరాలు. ఓకే, అంటే ఇక్కడ మనం గమనించాల్సిన విషయం ఏంటి సార్ అంటే చాలా అద్భుతంగా సిలబస్ని డిజైన్ చేశాడు. అంటే ఒక తెలంగాణ విద్యార్థి రేపు టీఎస్పీఎస్సి ద్వారా ఎంపికై తెలంగాణ ప్రాంతంలో ఒక ప్రభుత్వ ఉద్యోగంలో సూట్ అయినప్పుడు అతనికి ఆ ప్రభుత్వ ఉద్యోగం తెచ్చుకునే క్రమంలో తెలంగాణ ప్రాంతానికి ఏమి జరిగింది, తెలంగాణ ప్రాంతం ఏ విధంగా నష్టపోయింది, తెలంగాణ ప్రాంతం నష్టపోవటం వలన ఆ నష్టం ఇంకా జరగకుండా ఉండడం కోసం ఎందుకు సపరేట్ అవ్వాలనుకున్నారు అనే ఒక ఆశ అనే అంశాన్ని ఇక్కడ బాగా రిఫ్లెక్ట్ చేసింది ఈ సిలబస్. కాబట్టి మీరు ఏదో కష్టపడి కాదు, ఇష్టపడి కూడా కాదు, ఫీల్ అయ్యి చదవండి. నా తెలంగాణ, మన తెలంగాణ, మనందరి తెలంగాణ అని కానీ మీరు చదవగలిగితేనే ఈ సిలబస్ మీ మైండ్లోకి పాదరసంలాగా వెళ్ళిపోతుంది. లేదంటే మాత్రం ఇది చాలా కష్టంగా అనిపిస్తుంది. ఏదో ఒక రకంగా ఏంటి కమిటీలు ఉన్నాయి, ఏ సంవత్సరాలు ఉన్నాయి, విపరీతమైన డేటా కనిపిస్తుంది, ఇవన్నీ కనిపిస్తాయి. అలా వదలొద్దు. మీరు ఒక తెలంగాణ అభ్యర్థిగా, తెలంగాణ శ్వాసగా దీన్ని మనం చదవాల్సి ఉంటుంది. అలా చదివితేనే దీని మీద మీకు సెంట్రల్ ఐడియా వస్తుంది. ఈ క్రమంలో గమనించండి, ఇఫ్ యూ టేక్ వాటర్ అనేది అందుబాటులో మీరు చూసుకున్నారు అనుకోండి, వాటర్కి సంబంధించినటువంటి బచావత్ కమిటీ ప్రస్తావన తీసుకుని వచ్చాడు. అంటే అది చదవండి అని, బచావత్ కమిటీ గురించి చదవమన్నాడు. అంటే ఇక్కడ బచావత్ కమిటీ కానీ మీరు చదివితే మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి గోదావరి నదీ జలాల గురించి, మన తెలంగాణ ప్రాంతంలో ఉన్నటువంటి కృష్ణా నదీ జలాల గురించినటువంటి వివరాలు మీకు తెలుస్తాయి. అంటే ఈ క్రమంలో కొద్దిగా జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ కూడా మీకు ఐడియా ఉంటే ఆ జియోగ్రాఫికల్ ఇన్ఫర్మేషన్ బేస్ చేసుకొని మీరు చదవాల్సి ఉంటుంది. ఈ గోదావరి జలాలు అందుబాటులో ఉన్నప్పటికీ లేమి అంటున్నాం. అంటే గోదావరి రివర్ వాటర్ డిప్రివేషన్ అన్న అంటే అది అందుబాటులో ఉన్నప్పటికీ మనకు సరిగా కేటాయించాల, ఏంటి మనం సరిగా ఉపయోగించుకోవడానికి సరైనటువంటి సౌకర్యాలు కల్పించాలా, ఎలా అనేది మనం చదువుతాం. అదేవిధంగా కృష్ణ. ఈ క్రమంలో భారత ప్రభుత్వం నియమించినటువంటి బచావత్ కమిటీ యొక్క వివరాలు మనం చదవాల్సి వస్తుంది. బచావతే కాదు, ఇటీవలి కాలంలో బ్రిజేష్ కుమార్ ట్రిబ్యునల్ ఉంది కదా, దాని వివరాలు కూడా నేను మీతో ఎక్స్ప్లెయిన్ చేస్తాను. కానీ ఫస్ట్ సిలబస్లో ఉన్నది మనం చదువుకొని తర్వాత ఇటీవలి కాలంలో ఉన్నటువంటి ఆ కరెంట్ డేటాను మనం కొద్దిగా అటాచ్ చేసుకుంటే ఈ టాపిక్ మీద నీకు గ్రిప్ స్టార్ట్ అవుతుంది. ఏనా? కానీ ఇప్పుడు సిలబస్లో ఇచ్చింది మాత్రం ఏంటి, బచావత్ అని ఇచ్చున్నాడు. అది ఏంటనేది నేను చెప్తాను. నెక్స్ట్ రెండవ చూడండి, ఫైనాన్సెస్ అన్నాడు. అంటే అర్థం ఏంటి, నిధులు, ఆర్థిక పరమైన. ఏమన్నాను, నిధుల లేమి అన్న. అంటే నిధులు ఉన్నప్పటికీ మనకి సరిగా కేటాయించాల. ఆ కేటాయింపుల గురించి మీరు చదవాల్సిన కమిటీస్ ఏంటి, లలిత్ కమిటీకి సంబంధించి, అలానే మరొకటి ఏమిచ్చాడు భార్గవ్ కమిటీకి సంబంధించి, అలానే వాంచు కమిటీకి సంబంధించినటువంటి నివేదికలు ఉన్నాయి. ఇదిగోండి లలిత్, భార్గవ, అలానే వాంచు. నువ్వు కొత్తగా పెద్ద పెద్ద పుస్తకాలు తీసుకొని చదవాల్సిన అవసరం కూడా లేదు. హ్యాపీగా ఇంటర్నెట్ ముందు కూర్చొని, అంటే నీకు కొద్దిగా ఇంగ్లీష్ మీద ఐడియా ఉంటే మాత్రం
ఈ కమిటీ ఏంటి, ఈ కమిటీ ఏం చెప్పింది, ఈ కమిటీ సూచనలు ఏంటి, ఈ కమిటీ ఏం ఎగ్జామ్ చేసింది, ఎటువంటి సలహాలు ఇచ్చింది, అవన్నీ మనం చదువుకుంటే చాలు. పక్కా చెప్తున్నానమ్మా, ఎక్కడా కూడా సోది ఉండదు ఇక్కడ. ఏదుందో పిన్ పాయింటెడ్గా పాయింట్ ఆఫ్ ఆర్డర్లను చదువుకుంటే చాలు, నీకు ఈ టాపిక్ మీద పట్టు వచ్చేస్తుంది. అంటే నిధుల లేమి అంటే నిధులు ఉన్నప్పటికీ సరిగా కేటాయించకపోవటం, సరిగా వినియోగించకపోవటం. అంటే ఈ క్రమంలో ఎవరు లాభపడ్డారు అనేది మనకు తెలుసు కదా, మనం ఎవరి నుంచి విడిపోయాం వాళ్ళు లాభపడ్డారు, ఏపీ వాళ్ళు లాభపడ్డారు. కానీ ఎలా లాభపడ్డారు అంటే మనం ఎలా నష్టపోయాం తెలియాలి కదా, అందుకే ఈ కమిటీస్ గురించి చదవమన్నాడు. ఏనా? అలానే మరొకటి ఏంటి, ఎంప్లాయ్మెంట్ అంటే నియామకాలు. ఏంటి? నియామకాల లేమి అంటే నియామకాలు అంటే ఉద్యోగాలు మనకు ఉన్నప్పటికీ అందుబాటులో వివిధ ఉద్యోగాల్లో చేరే అర్హత తెలంగాణ ప్రజలకు ఉన్నప్పటికీ వాళ్ళకి ఉద్యోగాలు ఇవ్వాల, వాళ్ళని సరిగా నియమించాల. మరి ఎవరిని నియమించారు? ఆంధ్ర ప్రాంత వ్యక్తులకి నియామకాలని అప్పనంగా ఇవ్వటం జరిగింది అనేది ఒక పెద్ద నింద. నిజమే అది. ఈ క్రమంలో అది నిజమా కాదా నువ్వు తెలుసుకోవాలంటే ఏమన్నాడు? జై భారత్ కమిటీ గురించిన వివరాలు చూడమన్నాడు. అలానే గిరిగ్లాన్ కమిటీ, ఓకే. ఇన్ని చదివితే ఇవన్నీ మీరు చదివితే అప్పుడు మన తెలంగాణ ప్రాంతం ఎందుకు అండర్ డెవలప్మెంట్లో ఉందో మనకు అర్థమవుతుంది. ఓకే, కానీ ఇక్కడ మనం అండర్ డెవలప్మెంట్ చదివేటప్పుడు ఇన్ని జరగటం వలన అంటే నీళ్లు, నిధులు, నియామకాలలో తెలంగాణ ప్రాంతానికి అన్యాయం జరగటం వలన తెలంగాణలో ఉన్నటువంటి విద్య కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి ఆరోగ్యం కావచ్చు, తెలంగాణలో ఉన్నటువంటి పేదరికం కావచ్చు, ఈ మూడు ఎఫెక్ట్ అయినాయి. సరైనటువంటి విద్య తెలంగాణ ప్రాంత ప్రజలకు అందలేదు, సరైనటువంటి ఆరోగ్యం తెలంగాణ ప్రాంత ప్రజలకు అందలేదు. ఓకే, ఎప్పుడైతే నీళ్లు, నిధులు, నియామకాల విషయంలో తెలంగాణ ప్రజలు నెగ్లెక్ట్ చేయబడ్డారో వాళ్ళు కటిక పేదరికంలోకి వెళ్ళిపోయారు. దీన్నే అండర్ డెవలప్మెంట్ ఫీచర్స్ అంటాం. అర్థమవుతూ ఉందా? అంటే సిలబస్ని మనం విడదీసుకొని చదువుకోవాలి. అందుకే మీరు ఇప్పుడు గమనించండి, తెలంగాణ సోషియో ఎకనామిక్స్ అని ఒకసారి ఓపెన్ చేసి చూస్తే సంక్షేమం అనే ఒక ఏరియాలో విద్య గురించిన వివరాలు, ఆరోగ్యాన్ని గురించిన వివరాలు, పేదరికాన్ని గురించిన వివరాలు మీకు ఇవ్వట్లేదా? మరి ఎవరు సోషియో ఎకనామిక్స్ అనేవి ఓపెన్ చేసి అవి చదువుతూ ఉన్నారు? మిమ్మల్ని మీరే ఆత్మపరిశీలన చేసుకోండి. ఏనా? కాబట్టి ఇన్ని అన్యాయాలు తెలంగాణకి జరగడం వలన తెలంగాణ వెనకబడిపోయింది. విద్యలో వెనకబడిపోయింది, ఆరోగ్యంలో వెనకబడిపోయింది, పేదరికలో వెనకబడటం కాదు, సంపదలో వెనకబడిపోయింది. సంపదలో వెనకబడిపోయింది కాబట్టి తెలంగాణ ప్రజలు కటిక పేదరికంతో మగ్గిపోతూ ఉన్నారు. అదేంటనేది మనం చూద్దాం. ఇది ఫస్ట్ టాపిక్లో నీకు ఇచ్చినటువంటి సిలబస్. ఓకేనా? నెక్స్ట్ సెకండ్ వన్, రెండవది చరిత్రలోకి వెళ్ళిపోయాడు. ల్యాండ్ రిఫార్మ్స్ ఆఫ్ తెలంగాణ ప్రాంతములో భూ సంస్కరణలు అనేది ఈ యూనిట్ యొక్క పేరు. తెలంగాణ ప్రాంతములో భూ సంస్కరణలు. ఈ క్రమంలో వాడు ఏం చదవమంటున్నాడు? అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ అన్నాడు. ఇంటర్మీడియరీస్ అంటే గుర్తుపెట్టుకోండి, మధ్యవర్తుల తొలగింపు. ముందు అవి ఇక్కడ తెలుగులో రాస్తా, మీకు ఒక ఐడియా ఉంటుంది. ఏంటా మధ్యవర్తుల తొలగింపు అంటే వాడు ఏమిచ్చున్నాడు? జమీందారీ ఇచ్చాడు, దానితో పాటు జాగీర్దారీ ఇచ్చాడు, దానితో పాటు ఇనాందారీ ఇచ్చాడు. ఇంకా ఇతర మధ్యవర్తులు ఉన్నారు, వచ్చినప్పుడు చెప్తాను. ఇతర మధ్యవర్తులు అంటే కొన్ని ల్యాండ్స్ ఉన్నాయి మనకి తెలంగాణ ప్రాంతంలో. ఏంటి సార్ అంటే
ఖల్సా భూములు, సర్ఫేకాస్ భూములు, హవేలీ భూములు ఇట్లా కొన్ని కనిపిస్తాయి మనకి. అవి నేను వచ్చినప్పుడు చెప్తాను. అంటే కానీ ఇదేంటి సార్ అంటే ఇన్ని బ్రిటిష్ రూల్. బ్రిటిష్ వారి కాలంలో బ్రిటిష్ వారికి లోబడి హైదరాబాద్ నిజాం ఉన్నాడు. ఫలితంగా మనకి ఇవి కనిపిస్తాయి, జమీందారీ జాగీర్దారీతో పాటు ఇనాందారీ కనిపిస్తాయి. అంటే సింపుల్గా చెప్తా, నిజాంకి సేవ చేసినందుకు గాను, అంటే నిజాం పల్లకి మూసినందుకు కావచ్చు, నిజాంకి మంగళి పని చేసినందుకు కావచ్చు, నిజాం యొక్క బట్టలు ఉతికినందుకు కావచ్చు, లేదా నిజాంకి వివిధ పర్సనల్ సేవలు చేసినందుకు కావచ్చు, నిజాం సంతోషించి ఏం చేసేవాడు ఆ రోజుల్లో, ఆ సేవకులకి కొన్ని వస్తువులు ఇచ్చేవాడు. కొన్ని సందర్భాలలో ప్రేమ మరీ ఎక్కువైపోయి, అంటే రాజుగారికి దయ ఎక్కువైపోయి ఆ వస్తువు ప్లేస్లో భూమిని ఇచ్చేసేసేవాడు. అలా ఇచ్చిన భూమిని ఏమంటాం? ఇనాం అంటాం. ఇనాం. అటువంటి ఇనామ్స్ ఎవరి పేరు మీద అయితే ఉంటాయో అతన్ని ఏమంటారు? ఇనాందారుడు అంటారు. ఆ వ్యవస్థ ఆ రోజుల్లో ఓకే, కానీ తర్వాత బ్రిటిష్ ఎంపైర్ మొత్తం వెళ్ళిపోయిన తర్వాత, మనకు స్వతంత్రం వచ్చిన తర్వాత వాళ్ళేంటి ల్యాండ్ లార్డ్స్గా మారిపోయారు. ఆ వ్యవస్థను కూడా తీసేసింది గవర్నమెంటే. అదే మధ్యవర్తులు తొలగింపు అంటాం. దీనికోసం చట్టాలు కూడా వచ్చాయి. అంటే వీటి గురించి నువ్వు చదువుతూ వీటి యొక్క తొలగింపు చట్టాలు కూడా నువ్వు చదవాల్సి వస్తుంది. తొలగింపు చట్టాలు చెప్తాను. అవేంటి, ఎలా చేశారంటే జమీందారీ రద్దు, జాగీర్దారీ రద్దు, ఇనాందారీ రద్దు. ఓకే, ఇవన్నీ ఏంటి అనేది మనకు తెలుస్తుంది. ఓకే, సో అబాలిషన్ ఆఫ్ ఇంటర్మీడియరీస్ అంటే అది ఏంటి? అవి జమీందారీ, జాగీర్దారీ అండ్ ఇనాందారీ. అలానే ఇంకోటి ఇచ్చున్నాడు చూడండి, రెండవది టెనెన్సీ రిఫార్మ్స్. టెనెన్సీ అంటే కౌలు సంస్కరణలు. ఈ కౌలు సంస్కరణలు తెలుసుకునేటప్పుడు ఎలాంటి కౌలు ఉండేది అది ఫస్ట్ మనం గమనించాలి. అంటే ఈ క్రమంలో ఏంటి, కౌలుదారుడు ఎవరు, కౌలు ఎంత ఉండేది, అంటే కౌలు యొక్క పరిమాణము, అతనికి ఉన్నటువంటి భద్రత, అతనికి ఉన్నటువంటి హక్కులు, ఇవన్నీ మనం చదువుతాం. మెయిన్ ఎలాంటి కౌలు అన్నప్పుడు కౌలు యొక్క పరిమాణము, అలానే కౌలు హక్కులు, వీటి గురించి కొద్దిగా నువ్వు ముందు తెలుసుకోవాలి. తెలుసుకుంటేనే సంస్కరించగలుగుతావు. ఓకే, తర్వాత ఏమైంది, ఈ కౌలుదారుల్ని కాపాడటం కోసం ఏమైనా చట్టాలు చేశారా? ఎందుకంటే తెలంగాణ ప్రాంతంలో మనకు నినాదం కనిపిస్తుంది, దున్నేవాడిదే భూమి అని. దున్నేవాడిదే భూమి అన్నప్పుడు ఒకటి గమనించండి, ఒక ల్యాండ్ లార్డ్ ఉన్నారు, వీడికి విపరీతమైనటువంటి ల్యాండ్ ఉంది. వీడేం చేశాడు, ల్యాండ్ని కొంతమంది ప్రజలకు ఏం చేశాడు, వీళ్ళకి ఈ ల్యాండ్ని కౌలుకి ఇచ్చాడు. వీళ్ళు యాక్చువల్గా ల్యాండ్ని సాగు చేస్తుంది ఎవరు? ఈ కౌలుదారులు. కొంత డబ్బు ఇచ్చేటట్లుగా మాట్లాడుకొని చేస్తూ ఉంటారు. కానీ నక్సల్బరీ ప్రాంతంలో వచ్చినప్పుడు నక్సలైట్ ఉద్యమం కావచ్చు, రకరకాల ఉద్యమాల వల్ల ఏమైంది, ఈ ఉద్యమం బాగా ఊపందుకొని దున్నేవాడిది భూమి అనేటప్పటికీ వీడి గుండెలో రాయబడింది ఎవరికి? ల్యాండ్ లార్డ్కి. ఈ ల్యాండ్ లార్డ్కి ఎప్పుడైతే గుండెలో రాయబడిందో వీడేం చేశాడు, హీ వాంట్ టు కిల్ టెనెంట్. కౌలుదారులు లేకుండా చేసేద్దాము, కౌలుదారుడు లేకుండా చేస్తే నా భూమి నాదే కదా అని చెప్పి వాడిని చంపేయడం స్టార్ట్ చేశారు. అందుకని ఏం చేశారు, ఇక్కడ కౌలుదారులను కాపాడటం కోసం కొన్ని రిఫార్మ్ తీసుకొచ్చారు. అంటే ఈ కౌలు సంరక్షణ చట్టాలు కొద్దిగా వచ్చాయి. ఏంటి ఆ చట్టాలు వచ్చినప్పుడు చెప్తా. బెస్ట్ యాక్ట్ ఏంటి సార్ అంటే హైదరాబాద్ ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ యాక్ట్ 1952 అని ఒకటి ఉంటుంది. మెయిన్ హైదరాబాద్ ప్రాంతంలో కౌలుదారులను కాపాడటం కోసం ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్ యాక్ట్ 1952 యాక్ట్ని తీసుకొచ్చారు. అంటే నేను ఇప్పుడు చాలా ఫాస్ట్గా పలుకున్నాను, వచ్చినప్పుడు నేను మీటింగ్కి చెప్తాను. అంటే దున్నేవాడిదే భూమి అనే దానికి ఒకవేళ కౌలుదారుడు ఎఫెక్ట్ అయ్యి తన యజమాని యొక్క భూమిని చూసుకొని ఇటు విప్లవకారులు చెప్పినటువంటి వివరం తలకెక్కించుకొని ఈ భూమి నాదే, యజమానికి హక్కు లేదని చేసుకుంటా కూర్చుంటే యజమాని బిస్కెట్ అవుతాడు. కాబట్టి యజమాని ఏం చేశాడు, కౌలుదారుడు ఉంటేనే కదా సాగు చేసుకునేది, అందుకని కౌలుదారుని చంపడం స్టార్ట్ చేశాడు. అటువంటి కౌలుదారులు చచ్చిపోకుండా జమీందారులు వీళ్ళని మాయం చేయకుండా ఉండడం కోసం గవర్నమెంట్ తీసుకొచ్చిన చట్టమే ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్. ప్రివెన్షన్ ఆఫ్ ఎవిక్షన్, ఎవిక్ట్ చేయకుండా ఒక చట్టం అన్నమాట. వచ్చినప్పుడు చెప్తాను, చాలా బాగుంటుంది, ఇంట్రెస్టింగ్ ఉంటుంది ఏనా. ఆ తర్వాత
ల్యాండ్ సీలింగ్ అంటే భూగరిష్ట పరిమితి. జమీందారుల యొక్క కోరలు పీకటానికి లేదా ఇప్పటికీ తెలంగాణ ప్రాంతంలో కొంతమంది వ్యక్తుల చేతుల్లో కొన్ని వందలు కాదు, కొన్ని వేలు కాదు, కొన్ని లక్షల ఎకరాలు ఉన్నాయి. వాళ్ళ దగ్గర నుంచి ల్యాండ్ లాక్కోవడానికి ప్రభుత్వం చేసిన మరొక ప్రయత్నం ఏంటి సార్ అంటే భూగరిష్ట పరిమితి చట్టాలు తీసుకురావటం. అది 1968 కావచ్చు లేకపోతే 1975 కావచ్చు. ఇందిరాగాంధీ గారి యొక్క హయాంలో వచ్చినటువంటి దేశవ్యాప్తంగా జరిగిన 1972 ముఖ్యమంత్రుల సమావేశం ఒకటి ఉంటుంది. ఆ సమావేశాలు తీసుకునే నిర్ణయాలు ఏమి చేసింది, భూమిని విభజించారు. అంటే మెట్ట భూమిని కొన్ని భాగాలు గాను, మాగాణి భూమిని కొన్ని భాగాలను గాను, మళ్ళీ మాగాణిలో ఒక సంవత్సరంలో ఒక పంట పండే భూమి ఉంటుంది, 2 పంటలు పండే భూములు ఉంటాయి. అంటే ఏం లేదు, ఇక్కడ కొంతమంది దగ్గర ఉన్న ల్యాండ్ లాక్కోవడానికి ప్రభుత్వం ఏం చేసింది, తమ్ముడు నీ దగ్గర ఇంత ల్యాండ్ ఉండకూడదు, కొద్దిగానే ఉండాలి, గరిష్టంగా నీ దగ్గర ఇంతే ఉండాలి, అంతకంటే ఎక్కువ ఉంటే గవర్నమెంట్ తీసేసుకుంటుంది అనే విధంగా కొన్ని చట్టాలు తీసుకురావటం. చెప్తాను, చాలా ఇంట్రెస్టింగ్ ఉంటుంది అది, కానీ మీరు వర్కౌట్ చేస్తే చాలా ఈజీగా ఉంటుంది. ఇంట్లో ఒక కుటుంబం అంటే ఏంటి, కుటుంబంలో ఎంతమంది ఉండాలి, కుటుంబంలో వివాహితులు అయితే పరిస్థితి ఏంటి, వివాహితులు కాకపోతే పరిస్థితి ఏంటి, డిపెండెంట్స్ అయితే పరిస్థితి ఏంటి, ఎంత ల్యాండ్ ఉండాలి, ఒకవేళ అదనపు కేటాయింపులు చేయాలంటే ఎంత ల్యాండ్ ఇవ్వాలి, ఇవన్నీ చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేశారు. అది మనం ఇక్కడ చదువుతాం. ఆ తర్వాత ల్యాండ్ ఎలినేషన్ ఇన్ షెడ్యూల్ ఏరియాస్. జాగ్రత్త గమనించండి, షెడ్యూలు ప్రాంతాలలో ఉన్న భూమి పరాధీనత అన్నాడు. అలినేషన్ అంటే పరాధీనత. మీకు అర్థమయ్యే భాషలో చెప్తా. ఒక తండాకి వెళ్ళాం మనం, ఆ తండాలో మన ఫ్రెండ్స్ ఉన్నారు కాబట్టి వెళ్తే తండా మొత్తం ఎవరున్నారు, నాయకులో మన్నెం పోర్సో నాయక్ పోర్సో మనకు కనిపించాలి. కానీ నువ్వు ఒక తండాకి వెళ్తే ఈ తండాలో ఒకనొక చోట ఒక పెద్ద బిల్డింగ్ ఉంటుంది, ఇంకో చోట ఇంకో 2-3 బిల్డింగ్లు ఉంటాయి. ఇక్కడ ఈ నాయకులకు సంబంధించినటువంటి వ్యక్తులు అంటే వీళ్ళు కానటువంటి వ్యక్తులు ఇక్కడ ఉంటారు. అంటే నేను ఆ కులాల పేర్లు నేను చెప్పడం లేదు. షెడ్యూల్డ్ ఏరియాలో అంటే షెడ్యూల్డ్ ట్రైబ్ ఏరియా కావచ్చు, షెడ్యూల్డ్ క్యాస్ట్ ఏరియా కావచ్చు, ఎస్టీ ఏరియా కావచ్చు, ఎస్సీ ఏరియా కావచ్చు, ఏదైనా కానీ వీళ్ళ ఏరియాస్లో వేరే కులస్తుల, ముఖ్యంగా అగ్ర కులస్తుల యొక్క భూములు కనిపిస్తాయి. ఇదే గవర్నమెంట్ వేసిన క్వశ్చన్ మార్క్. షెడ్యూల్ ప్రాంతాలలో ఆ కులానికి సంబంధించినటువంటి అగ్రకులమైన కాకపోయినా షెడ్యూల్ కులం కానటువంటి వ్యక్తుల భూములు ఎందుకున్నాయి అని ప్రశ్నించండి. పరాధీనత, అలినేషన్, వాళ్ళ యొక్క అధీనంలో ఉన్నాయి, ఎందుకున్నాయి. ఉంటే ఇప్పుడు తప్పేంటి ఇతను అనొచ్చు, ఉండకూడదు మరి ఏం చేయాలి, అది కూడా మాకు ఇచ్చేసేయాలి. ఎవరికి ఇచ్చేయాలి, గవర్నమెంట్కి ఇచ్చేయాలి, లేదా స్థానికంగా ఉన్నటువంటి షెడ్యూల్ ప్రాంత వ్యక్తులకు ఇవ్వాలి. ఎలా ఇవ్వాలి ఏంటి అనేది నేను చెప్తాను. రెగ్యులేషన్ 1 ఆఫ్ 1970 యాక్ట్ అని ఒకటి ఉంది మనకి. రెగ్యులేషన్ 1 ఆఫ్ 1970 యాక్ట్. అలానే కొన్ని సందర్భాలలో ఈ ఎస్సీ పీపుల్, ఎస్టీ పీపుల్ ఏం చేస్తారంటే తమకు ప్రభుత్వం ఇచ్చినటువంటి భూములను, యాక్చువల్గా వాటిని అసైన్డ్ భూములు అంటారు, ఈ భూములను డబ్బు కాసిపడి వేరే కులస్తులకు అమ్ముకుంటారు. వేరే కులస్తులకు, వాళ్ళకి బీసీలు కావచ్చు, ఓసీలు కావచ్చు, అలా అమ్మకూడదు. 1977 అసైన్డ్ భూముల బదలాయింపు నిషేధ చట్టం అని ఒకటి ఉంది, అది కూడా మీరు చదువుతారు. ఏనా ఇవన్నీ చాలా నీట్గా మనం ఎక్స్ప్లెయిన్ చేసుకోవచ్చు. ఇప్పుడు మనకి నోటిఫికేషన్ కొద్దిగా మనకి దగ్గర పడుతూ ఉన్నది, ఒక 5-6 నెలల నోటిఫికేషన్ ఉంది కాబట్టి నేను ఇప్పుడు స్టార్ట్ చేస్తే నీకు కూడా కొద్దిగా ఫ్రెష్గా ఉంటుంది, మైండ్ కొద్దిగా జాగ్రత్తగా చదవడానికి ప్రయత్నం చేస్తాం. సో ప్లీజ్ బీ కేర్ఫుల్ అబౌట్ దిస్ ఏరియా, జాగ్రత్తగా చూసుకో. అంటే నేను ఈచ్ అండ్ ఎవ్రీ పాయింట్ని చదివి మీకు వినిపిస్తున్నా, ఓకేనా. దీనికి పెద్ద పెద్ద పుస్తకాలను చదవాల్సిన అవసరం లేదు. మన సి గురు సంస్థ ద్వారా చిన్న చిన్న మెటీరియల్స్ మీకు ప్రొవైడ్ చేస్తాం, ఫ్రీగా మేము ప్రొవైడ్ చేస్తాం. ఎవరైతే మన దగ్గర ఆన్లైన్ జాయిన్ అవుతూ ఉన్నారో
వాళ్ళందరికీ ఫ్రీగా, ఇప్పుడు మీరందరూ జాయిన్ అయి ఉన్నారు కదా, మీ అందరికి ఫ్రీగా ఇచ్చే బాధ్యత నాది. చిన్న చిన్న సినాప్సిస్ మొత్తం రాసి ఏమున్నాయి ఏంటి అనేది రాస్తాను. ఎట్లాగూ క్లాస్ మీరు వింటారు కాబట్టి జాబ్ మీద ఈసారి. ఓకేనా? నెక్స్ట్ థర్డ్ ఏరియాకి వెళ్దాం. చూడండి ఎంత నీట్గా ఇచ్చున్నాడు. అగ్రికల్చర్ అండ్ ఎల్ఈడి సెక్టార్స్, వ్యవసాయము మరియు అనుబంధ రంగాలు. అంటే ఫస్ట్ నీకు తెలిసి ఉండాలి వ్యవసాయ అనుబంధ రంగాలు ఏంటి. ఫస్ట్ వ్యవసాయం ఇచ్చాడు. అనుబంధ రంగాలు ఏంటి? ఏమొస్తాయి? గనుల తవ్వకం వస్తుంది, ఏనా, అడవులు వస్తుంది, నీటిపారుదల వస్తుంది. ఫస్ట్ అయితే ముందు ఈ క్లారిటీ నీకు ఉండాలి. వ్యవసాయము, గనుల త్రవ్వకము, అడవులు, నీటిపారుదల అంటే తెలియకుండానే నువ్వు ఇక్కడ ఎన్ని జాగ్రఫీ ఎలిమెంట్స్ కదా. ఒకసారి చూడండి, చాలా పుస్తకాలు నేను చూసి అకాడమిక్ పుస్తకాల్లో ఆ జాగ్రఫీ డేటా మొత్తం తెలుసుకొచ్చి అక్కడ డంప్ చేసేసాడు. అందువల్ల పుస్తకం ఒక్కసారి 200 పేజీలు ఎక్స్ట్రా అయిపోయింది. జాగ్రత్తలు చదువుకుంటే చాలు. ఓకే, అది వేసినాక అప్పుడు ఈ సిలబస్ గురించి ఎక్స్ప్లెయిన్ చేశారు. యాక్చువల్గా సిలబస్ ఏమి ఇచ్చాడు ఇక్కడ చూడండి. ఇక్కడ షేర్ ఆఫ్ ది అగ్రికల్చర్ అండ్ ఎల్ఈడి సెక్టార్స్ ఇన్ జిఎస్డిపిలో వీటి యొక్క పాత్ర, రాష్ట్ర ఆదాయంలో వీటి యొక్క పాత్ర చూసుకోండి. గ్రాస్ స్టేట్ డొమెస్టిక్ ప్రొడక్ట్ అంటాం కదా మనం, ఏమ్మా, అందులో వీటి పాత్ర అంటే ఖచ్చితంగా నువ్వు వీటి గురించి చదవాలి. చదివితే జాగ్రఫీ. ఏదో కొద్దిగా ఒక పేజీ కొద్దిగా నీకు డేటా ఉంటుంది. ఓకే, కానీ దీనికోసం మనం ఏం చేస్తున్నాం? పెద్ద పెద్ద పుస్తకాలు, నేను పేర్లు చెప్పను కానీ ఆ పుస్తకాలు ఒకసారి తీసి చూడండి. మీ కళ్ళు బైర్లు గమ్మితే కళ్ళు తెరుచుకోవాలి నాకు తెలిసి. అయితే లేకుండా మీరు ఇంకా గొర్రెదాడి వ్యవహారంలాగా చదువుకుని పోతా ఉండండి. ఆ తర్వాత ఏమిచ్చాడు? డిస్ట్రిబ్యూషన్ ఆఫ్ ల్యాండ్ హోల్డింగ్స్, భూ కమతాల పంపిణీ, భూ కమతాల విస్తరణ, భూ కమతాలు ఏ విధంగా విడిపోయినాయి. ఓకే, అంటే మీరు ఖచ్చితంగా తర్వాత చదవాల్సింది ఏంటి? భూ కమతాల గురించి. అంటే గ్రామీణ పేదరికం మనకు బయటకు వచ్చేస్తాయి కానీ చూసుకుంటే. అలానే డిపెండెన్స్ ఆన్ అగ్రికల్చర్, వ్యవసాయం మీద ఆధారపడటం. వ్యవసాయం మీద ఆధారపడటం అంటే వ్యవసాయం లోపలికి వెళ్ళి వ్యవసాయంలో ఉన్నటువంటి రకాలు, పంటలు రకాలు, వ్యవసాయ కాలాలు రకాలు, పండించే పంటలు వాటి యొక్క వివరాలు, ఇవన్నీ మనం చదువుకుంటాం. ఇంకా నేను చాలా చెప్తాను మీకు ఇక్కడ. అంటే మనం చాలా అంటే ఏం చెప్తానంటే, ఇప్పుడు మీరు వ్యవసాయం మీద ఆధారపడటం అన్నప్పుడు, వ్యవసాయం మీద ఒక వ్యక్తి ఆధారపడ్డాడు అంటే వీడు పంటను ఏం చేస్తాడు? ఉత్పత్తి చేసిన దగ్గర నుంచి ఏనా మార్కెట్కి తీసుకుపోయేంత వరకు, మార్కెట్కి తీసుకెళ్లేంత వరకు ఏం చేస్తాడు అంటే నీకు తెలియకుండానే అగ్రి మార్కెటింగ్ చదువుతావు. అలానే వ్యవసాయదారులకు ఉన్నటువంటి కనీస మద్దతు ధరలు అంటే ఎంఎస్పి, మినిమం సపోర్ట్ ప్రైస్ గురించి చదువుతావు. ఈ క్రమంలో వ్యవసాయదారుడు కాకుండా ఉన్నటువంటి వ్యక్తులకు సంబంధించిన పేదరిక ఇష్యూస్ ఏంటవి? కనీస పంపిణీ అంటే ప్రజా పంపిణీ వ్యవస్థ గురించి చదువుతావు. ఇవన్నీ నువ్వు చదువుకుంటావు. నేను అవి వచ్చినప్పుడు మీకు ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఉత్పత్తి చేసిన దగ్గర నుంచి మార్కెట్కి తరలించేంత వరకు రైతులు పడుతున్నటువంటి బాధలన్నీ మనం చదవాలి. ఈ క్రమంలో రైతుల ఆత్మహత్యలు కూడా చదువుతాం. రైతులకి ప్రభుత్వం ఇస్తున్నటువంటి సబ్సిడీలని బేస్ చేసుకొని వ్యవసాయ సబ్సిడీలు చదువుతాం. ఈ క్రమంలో సబ్సిడీలు కానీ రైతులకి సంబంధించినటువంటి ఎటువంటి మూలాలు కానీ అందకపోతే ఆ రైతులకి సంబంధించినటువంటి రుణమాఫీ గురించి కూడా మనం చదువుతాం. వాళ్ళ ఆత్మహత్యలు చదువుకుంటూ ఉంటాం. ఇప్పుడు అన్నాను కదా, అన్నీ నేను మీకు జాగ్రత్తగా చెప్తాను. ఈ క్రమంలో జాగ్రత్తగా గమనించండి. ఇక్కడికి రండి, మీకే అర్థమవుతుంది సిలబస్ భాగంగా. రైతులను ఆదుకోవడానికి ప్రభుత్వం ఇస్తున్నటువంటి ఇదిగోండి ఇక్కడ చూడండి, అగ్రికల్చర్ క్రెడిట్, వ్యవసాయ పరపతి, దీని గురించి కూడా ఒక సపరేట్ ఒక సబ్ టాపిక్ ఇచ్చాడు. అలానే తెలంగాణ ప్రాంతం సరిగా వర్షాలు పడవు కాబట్టి తెలంగాణ ప్రాంతంలో చేసే వ్యవసాయం పేరేంటి? మెట్ట వ్యవసాయం కాబట్టి అందులో ఉండే కష్ట నష్టాలు, ప్రాబ్లమ్స్ ఆఫ్ డ్రై ల్యాండ్ అగ్రికల్చర్ గురించి ఒక చిన్న పాయింట్ ఇచ్చాడు. అవునా? నేను వచ్చినప్పుడు నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుంటూ వస్తాను.
మీకే తెలుస్తుంది. ఇక్కడ మనకి వెరీ వెరీ వాల్యుబుల్ ఇన్ఫర్మేటివ్ బుక్ ఏంటి సార్ అంటే తెలంగాణ సోషియో ఎకనామిక్ సర్వే. ఈ ఎకనామిక్ సర్వే అనేది మనకు చాలా హెల్ప్ అవుతుంది. దీన్ని ఎలా చదవాలి, ఎక్కడెక్కడ చదవాలి, ఏది చదువుకోవాలి, ఎన్ని నేను మీకు క్లాసెస్ ద్వారా నేను మీకు చెప్తాను. కొద్దిగా కరెంట్ ఏరియాస్ ఉంటాయమ్మా, అప్పుడప్పుడు మారుతూ ఉంటాయి కాబట్టి ఖచ్చితంగా మీరు నా మెంటర్షిప్లో ఉండడం అనేది కంపల్సరీ. ఒక మిలిటరీ రూల్లో ఉన్నట్టే ఉండాలి, లేకుండా మాత్రం ఇక్కడ మార్కులు ఎగిరిపోతాయి. ఇవన్నీ చదివిన తర్వాత చూడండి, ఇక్కడ ఇందాకేమన్నాను, వ్యవసాయ అనుబంధ రంగాల అడవులు ఇవన్నీ చదువుకున్నారు కదా. పనిలో పనిగా మీరు ఇరిగేషన్ ఫెసిలిటీస్ గురించి, సోర్సెస్ గురించి చదువుకోవాలి. చాలా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేస్తాను. ఇప్పుడు ప్రజెంట్ నేను తెలంగాణ జాగ్రఫీలో కూడా ఈ టాపిక్ ఆపున్నా, మీకు తెలిసే ఉంటుంది. ఎందుకు ఆపాను అంటే ఇప్పుడు ఇక్కడ చెప్పాలి, నేను ఇక్కడ చెప్తే అక్కడ చెప్పేసినట్టే. ఓకే, ఈ క్రమంలో మీరు అనుకున్నటువంటి మిషన్ కాకతీయ, మిషన్ భగీరథ, వివిధ ప్రాజెక్టులు, వివిధ కాలువలు, వివిధ చెరువులు, వివిధ బావులు, ఏంటి మైనర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్, మీడియం ఇరిగేషన్ ఫెసిలిటీస్, మేజర్ ఇరిగేషన్ ఫెసిలిటీస్ అని కొన్ని ఉన్నాయి మనకి. అన్నిటి గురించి విత్ వెబ్సైట్ హెల్ప్, ఆథెంటిక్ వెబ్సైట్ మనం ఓపెన్ చేసి, అంటే తెలంగాణ ఇరిగేషన్ డిపార్ట్మెంట్ ఉంది కదా, ఆ వెబ్సైట్ ఓపెన్ చేసి మీకు చెప్తాను. సో మీకు చాలా చాలా యూస్ఫుల్ అయ్యేటటువంటి టాపిక్ ఇది. ఎక్కువ వెయిటేజ్ కూడా ఇక్కడే ఉంటుంది. 50లో సుమారు 30 మార్కులు ఈ టాపిక్ నుంచే వస్తాయంటే ఆశ్చర్యం లేదు. సో కొద్దిగా మీరు మీ సెన్స్లో ఉంచుకోండి, వచ్చినప్పుడు మనం ఇంకా నీట్గా ఎక్స్ప్లెయిన్ చేసుకుందాం. ఆ తర్వాత 4th వన్ ఇండస్ట్రీ అండ్ సర్వీస్ సెక్టార్స్ అయిపోయింది. ఒక రకంగా జాగ్రఫీ మొత్తం చదివినట్టే. పరిశ్రమలు మరియు సేవా రంగాలు. జనరల్గా పరిశ్రమలు అంటే మనం ఏం చదువుతాం, వ్యవసాయ ఆధార పరిశ్రమలు, ఖనిజ ఆధార పరిశ్రమలు, అటవీ ఆధార పరిశ్రమలు, అలానే ఇంజనీరింగ్ పరిశ్రమలు. ఇదే కదా. ఇంకా మిగిలినవి రసాయన ఇటువంటివి ఉన్నప్పుడు ఇతర పరిశ్రమలు. ఇలా మనం బేస్ చేసుకొని చూస్తాం. అంటే తెలియకుండానే అగ్రికల్చర్ గురించి చదివేశావు ఒక టాపిక్లో, గనుల తవ్వకం చదివేశావు, అడవులు కూడా చెప్తా, అడవులు చదివేసినట్లే ఇంకా కొద్దిగా ఇవి కూడా చూసుకుంటాం. దీనితో పాటు ఇటీవలి కాలంలో తెలంగాణ ప్రాంతంలో వెరీ 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 ఇంపార్టెంట్ ఏంటి, నాట్ ఐటీ, ఐసిటి, ఇన్ఫర్మేషన్ అండ్ కమ్యూనికేషన్ టెక్నాలజీ, వ్యవసాయ సమాచారం. ఈ క్రమంలో మీరు ఏం చేస్తారు, కమ్యూనికేషన్ గురించి మీరు చదివేటప్పుడు ఏనా ఆకాశవాణి దగ్గర నుంచి అన్నీ చెప్తా. చెప్పి నేటి కంప్యూటర్ వరకు, నేటి కంప్యూటర్లోకి వెళ్ళినప్పుడు సపరేట్గా ఐటీ, అది ఐటీలోకి వెళ్ళినప్పుడు www, ఈమెయిల్, ఫేస్బుక్ ఇటువంటివి ఉన్నాయి కదా, వాటి గురించి చదువుకుంటూ మన హైదరాబాద్ ఐటీ హబ్గా ఏ విధంగా మారింది అవన్నీ నువ్వు చదవాలి. అదే మీకు ఇక్కడ సిలబస్. గమనించండి, ఇండస్ట్రియల్ డెవలప్మెంట్, పారిశ్రామిక అభివృద్ధి మొత్తం చూసుకోవాలి 56 నుంచి. అలానే స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ ఇండస్ట్రీ సెక్టర్, దాని నిర్మాణం ఏ విధంగా ఉంది, దాని యొక్క వృద్ధి ఏ విధంగా ఉంది. ఈ క్రమంలో ఎకనామికల్ పాయింట్ ఆఫ్ వ్యూ చూసినప్పుడు ఈ కనపడడం మీకు ఏంటి, వాట్ ఈజ్ మైక్రో, వాట్ ఈజ్ స్మాల్, వాట్ ఈజ్ మీడియం. సింపుల్గా ఎంఎస్ఎంఈ అంటారు. మైక్రో, స్మాల్, మీడియం అకార్డింగ్ టు క్యాపిటల్, పెట్టుబడి ప్రకారం రాశాడుగా. ఎంఎస్ఎంఈ సెక్టర్ ఏంటి, ఇఫ్ దట్ ఈజ్ మెగా అయితే ఏంటి చెప్తాను. అలానే ఇండస్ట్రియల్ ఇన్ఫ్రాస్ట్రక్చర్ అంటే పరిశ్రమల అవస్థాపన. పరిశ్రమల అవస్థాపన అంటే ఇంకొకటి మిస్ అయ్యాం మనం. ఏంటి అవస్థాపన, ఖచ్చితంగా నువ్వు అవస్థాపన అంటే విద్యుత్ గురించి చదవాలి, నీరు గురించి చదవాలి. ఎట్లాగూ నీరు అంటే నీటిపారుదల చదివేసేసావు, నువ్వు చదవాల్సింది ఏంటి, విద్యుత్. సిలబస్లు ఏమి లేదమ్మా నీకు, చెప్పండి. తెలంగాణ జాగ్రత్త చదివినా ఒకటే, తెలంగాణ ఎకరం చదివినా ఒకటే. అలానే ఇండస్ట్రియల్ పాలసీ, పారిశ్రామిక విధానాలు తెలంగాణకు ఏ విధంగా ఉన్నాయి, కొత్తగా వచ్చినాయి కాబట్టి ఈజీగా చదువుకోవచ్చు. అదేవిధంగా స్ట్రక్చర్ అండ్ గ్రోత్ ఆఫ్ సర్వీస్ సెక్టర్. అమ్మయ్య అన్నీ అయిపోయినాయి అనుకునే లోపు సింపుల్గా ఒక పదం వదిలేసేసి నెత్తిన పిడిగేసేసాడు. ఏంటది, సేవారంగం గురించి కూడా చదవండి అన్నాడు. ఏంటి సేవారంగం, రవాణా. అవునా, ఇందాక నేను చెప్పిన ఐటీ సెక్టర్ని చూసారా, అది ఇక్కడ చదువుకోవాలి. కమ్యూనికేషన్
అంటే సమాచారం, ఇది కూడా సేవే. అలానే ఎక్కువ ఆదాయం తెలంగాణకు వచ్చే దేని గురించి? పర్యాటకం. చదవా? ఈ సమాచారంలో నూతన పోకళ్ళంటే ఐటీ. ఓకే, ఏది లేదు నీకు సిలబస్లో చెప్పు. ఈవెన్ టూరిజం కూడా వదిలిపెట్టకుండా నీకు ఇచ్చాడు అంటే 50 మార్కుల వెయిటేజ్ని బేస్ చేసుకొని నువ్వు తెలియకుండానే 50 మార్క్స్ వెయిటేజ్లో నువ్వు తెలియకుండానే తెలంగాణ జాగ్రఫీ కూడా చదవాలి. తెలంగాణ హిస్టరీ ఏమైనా కనపడిందా అంటే కనపడలేదు. ఇండియన్ హిస్టరీ కనపడింది. ఏంటి? కొద్దిగా భూస్వామ్య విధానాలు కనపడ్డాయి. ఇట్లా నువ్వు ఇంటర్లింక్ చేసుకొని చదువుకుంటే సిలబస్ ఎంత ఈజీ ఆలోచన చేయనన్న. చాలా ఈజీ సిలబస్, కానీ మనం చేయటం లేదు. మన సిలబస్ చూస్తున్నాం, ఆ సిలబస్ చూసిన తర్వాత ఎక్కడో ఒక పుస్తకం కనపడుతుంది, ఆ పుస్తకం కొనుక్కుంటున్నాం, చదువుతూ ఉన్నాం, క్లారిటీ లేదు. ఇప్పుడు ఈ క్లాస్ విన్న తర్వాత నీకు క్లారిటీ వచ్చిందో లేదో అది నీకు తెలుసు. రాకపోతే నా తప్ప అయి ఉండాలి. నేనైతే నీట్గా చెప్పున్నాను, ఇంకా ఎక్స్ప్లెయిన్ చేసేటప్పుడు ఇంకా తెలుస్తుంది. నేను అంటున్నాను కదా, ప్రతి టాపిక్ని బేస్ చేసుకుని నేను కొన్ని బిడ్ బ్యాంక్స్ అంటే చిన్న చిన్న సినాప్సిస్ మీకు ఇచ్చే బాధ్యత నాది, ఇస్తా. ఎందుకంటే ఐ హ్యావ్ టు ప్రూవ్ మై సెల్ఫ్. నన్ను నేను నిరూపించుకోవాల్సిన సమయం వచ్చేసింది ఇప్పుడు. ఓకే, నేను పుస్తకం ఇవ్వటం గొప్ప విషయం కాదు, ఉన్నదాన్ని కూడా ఎక్స్ప్లెయిన్ చేయగలిగితేనా అతను సరైన ఫ్యాకల్టీ నా దృష్టిలో. అది నేను చేస్తా, మీ చేత కూడా చేయిస్తా. సో ఇది మన తెలంగాణ ఎకనమీ సిలబస్. సో ఇంటర్నల్గా నువ్వు ఒక్క తెలంగాణ జాగ్రఫీలో ఉనికి, నైసర్గిక స్వరూపం, శీతోష్ణ స్థితి అనే టాపిక్లు తప్ప నీటిపారుదల చదవాలంటే నదులు తెలియాల్సిందే, వ్యవసాయం చదవాలంటే అడవులు తెలియాల్సిందే, మృత్తికలు తెలియాల్సిందే, నీరు తెలియాల్సిందే, గనులు తవ్వకం అంటే ఖనిజాలు తెలియాల్సిందే. ఏమ్మా ఇండస్ట్రీ సర్వీస్ అంటే ఇండస్ట్రీస్ అంటే తెలంగాణ పరిశ్రమ తెలియాల్సిందే, సర్వీస్ అంటే తెలంగాణ రవాణా రంగం తెలియాల్సిందే. సో దీన్ని బేస్ చేసుకొని తెలంగాణ జాగ్రఫీని ఒక్కసారి వైండప్ చేసి చంకలో పెట్టేసేసుకోవచ్చు. తెలియకుండానే నీ సిలబస్ ప్రిపరేషన్లో భాగంగా ఇదొక్క ఏరియాగా నువ్వు చదివితే, ఏది ఇప్పుడు ఈ ఏరియాగా నువ్వు చదివితే, ఈ 50 మార్క్స్ ఏరియా చదివితే తెలియకుండానే నీ యొక్క బ్యాగ్లో ప్లస్ 25 మార్క్స్ వచ్చి కూర్చుంటాయి. ఈ 25 మార్క్స్ ఎవరివి? తెలంగాణ జాగ్రఫీవి. ఎవరివి? తెలంగాణ జాగ్రఫీవి. అంటే ఇదొక్క సెక్షన్ నువ్వు చదవడం వలన 25 మార్కులు నీకు బోనస్. గుర్తుపెట్టుకోండి, ఇంకా ఏ దాంట్లో కూడా తెలంగాణ జాగ్రఫీ గురించి అంటే ఇప్పుడు సపోజ్ ఏపీపీఎస్ తీసుకున్నాం అనుకోండి, ఏపీ జాగ్రఫీ ఇట్లా అని రావు. కానీ ఇక్కడ ఏంటి, మీకు జిఎస్ కలిసి వస్తుంది అంటున్నా. జిఎస్లోకి 25 మార్కులు పెరుగుతాయి. ఇండియన్ జాగ్రఫీ ఒక 25 అనుకుంటే తెలంగాణ జాగ్రఫీ ఒక 25 వస్తున్నాయి. కొన్ని సందర్భాలు ఇండియన్ జాగ్రఫీ వెయిటే తగ్గుతుందా, తగ్గి తెలంగాణ, ఎందుకంటే కొత్తగా ఏర్పడిన రాష్ట్రం కదా. నీకు ఎగ్జామ్స్ ఒక 4-5 జరగనంత వరకు అది కొత్త రాష్ట్రమే. గుర్తుపెట్టుకుని ఒక్క ఎగ్జామ్ మనకు జరిగింది, ఇంకొక 2-3 ఎగ్జామ్ జరిగేంత వరకు కూడా తెలంగాణ జాగ్రఫీకి ప్రత్యేకమైన ప్రాధాన్యత ఇస్తాడు. లేదు సార్ రాలేదు, వచ్చే నష్టమే ఉంది, 50 మార్కులు వచ్చి కూర్చుంటాయి. కాబట్టి కొద్దిగా జాగ్రత్త ఈ సబ్జెక్ట్ మీద కానీ మీరు కూర్చున్నట్లయితే, నేనైతే ఈ రోజు స్టార్ట్ చేసేస్తాను, మీకు కూడా ఒక సెంట్రల్ ఐడియా స్టార్ట్ అవుతుంది. ఏనన్నా? సో నెక్స్ట్ క్లాస్ నుంచి మనం ఇంకా ఒక్కొక్క టాపిక్ని బేస్ చేసుకుంటూ మనం వెళ్ళిపోదాం. ఓకేనా? థ్యాంక్ యూ సో మచ్.